కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొద్దున్నే బాల్కనీలో వంటలు. అనగనగా రామాపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది. రామారావు పెద్ద కొడుకు మోహన్, చిన్న కొడుకు రాజేష్ కలిసి హోటల్ నడిపేవారు. ఒకనాడు సూర్యకాంతం, యావండి, హోటల్కి వెళ్ళాలిగా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి. ఆగవే, కాస్త కాఫీ తాగి బయలుదేరతానులే. అట్టా కాదండి, మీ చేతి వంటల కోసమే ఊరంతా ఎదురు చూస్తా ఉంటారు. మన పిల్లలు మీ అంత బాగా వండలేరుగా, మళ్ళీ గిరాకీ పోతుందేమోనని కంగారు పెడుతున్నా. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా మోహన్ భార్య చాందిని వస్తుంది. ఊరుకొండత్తమ్మ, మావి గారి కంటే కూడా మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు వంట బాగా చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆయన చేసిన సాంబార్ కోసం మన హోటల్ బయట పెద్ద క్యూ ఉంది తెలుసా? నిజమేలా అమ్మా, పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు వంటలు బానే చేస్తున్నారుగా. ఇద్దరు కాదు, మీ పెద్దబ్బాయి మాత్రమే. రాజేష్కి అసలు వంటే రాదు. నన్ను అడిగితే రాజేష్ మీరు కలిసి ఈ పాత హోటల్ని నడపండి, మా ఆయన వేరే కొత్త హోటల్ పెడతారు, అప్పుడు ఆర్థికంగా ఇంకా మనం మెరుగుపడతామని నా ఆలోచన. ఓసే చాందిని, నీకు మతి అనుభవిందా? ఇప్పుడు కొత్త హోటల్ని పెడితే ఈ కుటుంబం విడిపోయిద్ది. నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. ఇప్పుడు హాయిగానే ఉన్నాంగా. ఇలా తన అత్తగారనేసరికి చాందిని కోపంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటక్క అలా ఉన్నావు? ఇంకెలా ఉంటాం ఇలాంటి ఇంట్లో బ్రతుకుతున్నప్పుడు? అదేంటక్క అంత మాట అనేసావు? ఏమైంది? ఏం లేదులే కోమలి, నీకు చెప్పాను కదా, నేను మీ బావగారు కలిసి కొత్త హోటల్ పెడదాం అనుకుంటున్నామని. ఆ విషయం ఎలాగో మీ బావగారు అత్తయ్య మావి దగ్గర చెప్పలేరని నేనే చెప్పా ఈ విషయాన్ని. ఆ మాట చెప్పేసరికి అత్తయ్య నా నోరు మూయించేసింది. ఓ హదా, నీ విచారణకి కారణం. అక్క, ఇప్పుడు కొత్త హోటల్ అవసరం అని చెప్పు, ఇలా మనం హాయిగా ఉన్నాం కదా. కోమలి, నువ్వొట్టి మట్టి బుర్రవి. ఊరంతా రామారావు గారి హోటల్ అంటారు కానీ ఎవరైనా మోహన్ హోటలను, రాజేష్ హోటలను అనరు కదా. పోనీ అతనేమైనా కష్టపడతారా అంటే అది లేదు. మన భర్తల కష్టాలకి గుర్తింపే లేదు. ఆ మాటలు విన్న కోమలి తన మనసులో ఈమె ఇక మరి మారదు అనుకుంటుంది. సరే అక్క, నేను మావయ్య గారికి కాఫీ ఇచ్చొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ఈ తోటి కోడలు మాట్లాడుకున్న మాటలన్నీ పక్కింట్లో ఉండే శ్యామల వింటుంది. ఆ శ్యామల తన మనసులో ఇలా అనుకుంటుంది. ఓహో, ఈ ఇంట్లో ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గొడవలు మొదలవుతున్నాయి అన్నమాట. వీటిని పెద్ద చేసి నేను ఎంటైనా అవ్వచ్చు అని అనుకుంటుంది శ్యామల. కాసేపటికి చాందిని మొక్కలకు నీళ్లు పోసేందుకు పెరట్లోకి వెళ్తుంది. అదే సరైన సమయం అనుకున్న పక్కింటి శ్యామల చాందిని దగ్గరికి వస్తుంది. ఏంటి చాందిని, పూర్తిగా చిక్కిపోయావు? నీ ముఖం కూడా నీరసంగా కనిపిస్తుందేంటి? ఏం చేస్తాం పిన్ని, ఇంట్లో దుకాణం దగ్గర అంతా పనే కదా. అన్ని పనులు చేసి వచ్చేసరికి సాయంత్రానికి నీరసంగానే ఉంటుందిగా మరి. అవునవును, ఎంత కష్టపడితే మాత్రం గుర్తింపు రావాలా ఏంటి? ఎప్పుడూ మీ అత్తయ్య నీ తోటికోడలు కోమలినే పొగుడుతా ఉంటది. పాపం నీ భర్త మోహన్ కూడా నీలాగే ఎంత కష్టపడ్డా మీ మావయ్య గారి పేరే కనిపిస్తుంది గాని ఒక్కరు కూడా మీ కష్టానికి గుర్తించేవారు లేరమ్మాయి. శ్యామల మాటలు విన్న చాందిని మౌనంగా ఉంటుంది. ఇక అదే సరైన సమయం అనుకున్న శ్యామల మరింత చెలరేగిపోతుంది. అన్నట్టు చాందిని, చెప్పడమే మర్చిపోయాను. ఎప్పుడు అదే పాత హోటల్లో వ్యాపారం చేసేసి డబ్బులు సంపాదించడమేనా? వచ్చిన డబ్బుతో ఏదైనా కొత్తగా హోటల్ పెట్టాలని మీ అత్తమ్మావంకి ఆలోచన రాలదా? అదే కదా పిని నా బాధ కూడా. ఇప్పుడు అదే పాత హోటల్ పోనీ నేను మా ఆయన కలిసి కొత్త హోటల్ పెడదామని అనుకుంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మొదట అసలు మా ఆయనే ఒప్పుకోడు. తండ్రి మాటని జవదాటిని రాముళ్ళ ఫీల్ అయిపోతా ఉంటాడు. ఊరుకో చాందిని, నీ భర్తకు మాత్రం ఎదగాలని ఉండదా ఏంటి? కేవలం అతని భయమే అతన్ని ఎదగనివ్వకుండా చేస్తుందే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు పిన్ని? నువ్వేమైనా సలహా ఇవ్వచ్చు కదా. నా కూతురు లాంటి దానివని చెప్తున్నానమ్మా. నీ కాకపోతే ఇంకెవరికి ఇస్తాను సలహా? నీ భర్త ఎదగాలంటే పాపం పుణ్యం ఆలోచించుకోకుండా మీ మావయ్య గారికి, మీ మరిదికి, ఇంకా నీ భర్తకి మధ్య గొడవలు పెట్టాలి. ఇది మంచి పని కాకపోయినా మీ ఎదుగుదలకైతే తోడపడుద్దమ్మాయి. ఒక్కసారి గనక గొడవలు వచ్చాయనుకో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుద్ది. ఇలా చెప్పి శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటినుంచి చాందిని ఆ తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎలా సృష్టించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎలా సృష్టిద్దాం అనుకున్నా సరే కుదరట్లేదు. ఎలాగోలా వీళ్ళని విడగొట్టి నేను కొత్త హోటల్ పెట్టుకుని హాయిగా బ్రతకొచ్చు. అప్పుడు డబ్బంతా నా చేతిలోనే ఉంటుంది. నేనే నా ఇంటికి యజమానురాలనవుతాను. ఈమె ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో, నాన్నగారు, ఇవి మన దుకాణం యొక్క డాక్యుమెంట్స్. ట్యాక్స్ వివరాలన్నీ ఇందులోనే భద్రపరచారు. ఈ డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా దాచండి. సరేరా పెద్దాడా, ఏది ఆ ఫైల్ ఇలా ఇవ్వు
సరే నాన్న, నేను హోటల్కి వెళ్ళొస్తాను, అక్కడ రాజేష్ ఒక్కడే ఉండిపోయాడు అంటూ మోహన్ హోటల్కి వెళ్ళిపోతాడు. రామారావు చాలాసేపు ఆ డాక్యుమెంట్ పేపర్లన్నీ చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజేష్ ఏదో పనుండి ఇంటికొస్తాడు. ఏంట్రా చిన్నోడా, ఇంటికొచ్చావు? ఏమైనా పనుందా? ఏం లేదు నాన్నగారు, కోమలి గుడికి తీసుకెళ్ళమని చెప్పింది. ఎప్పటినుంచో అడుగుతుంది. తనని గుడికి తీసుకుని వెళ్దామని ఇలా వచ్చాను. మంచిదిరా, అప్పుడప్పుడు ఇలా గుడికి కూడా వెళ్ళొస్తా ఉండాలి. ఎలాగో అటువైపు వెళ్తున్నావుగా, మన డాక్యుమెంట్లో ఈ పేపర్ కాస్త చిరిగిపోతుంది, దీని లామినేషన్ చేయించి తీసుకురా అంటూ రామారావు ఆ డాక్యుమెంట్లోని ఒక ముఖ్యమైన పేపర్ని రాజేష్కి ఇస్తాడు. అది తీసుకుని రాజేష్, కోమలి ఇద్దరూ బయలుదేరుతూ ఉండగా, రాజేష్, ఆ పేపర్ ఇలా ఇవ్వు, నేను లామినేషన్ చేయించుకుని వస్తాను, మీరు ప్రశాంతంగా గుడికెళ్ళరండి. మరేం పర్లేదు వదినా, దారిలోనేగా నేను లామినేషన్ చేయిస్తానులేండి హాయిగా గుడికెళ్ళి షికారుగా తిరిగిరండి, మధ్యలో లామినేషన్ కూడా మీకెందుకు అని బలవంతంగా రాజేష్ దగ్గర నుండి ఆ పేపర్ లాక్కుంటుంది చాందిని. ఇక చేసేదేమీ లేక రాజేష్ ఇంకా కోమలి గుడికి వెళ్తారు. వెళ్ళండి వెళ్ళండి, ఈ పేపర్ని లామినేషన్ చేయించడానికి బదులు దీన్ని ఏ చెట్టు త్వరలో పడేస్తే ఎవరు దీని జాడ తెలుసుకోలేరు. ఈ పేపర్ గురించి ఇంట్లో సాయంత్రానికి పెద్ద రచ్చ జరుగుతుంది అనుకుంటూ రాజేష్, కోమలి తిరిగొచ్చేదాకా ఎదురు చూస్తుంది. వాళ్ళు రాగానే ముసలి కన్నీరు కారుస్తూ, రాజేష్, ఘోరం జరిగిపోయింది. ఆ పేపర్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళా, దానిపై సాంబార్ ఉలికిపోయి పేపర్ అంతా ముక్కలు ముక్కలుగా విడిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. మీ అన్నయ్య నా ప్రాణాలు తీసేస్తారు. అయినా ఆ పేపర్ ఇంపార్టెంట్ అని మావయ్య చెప్పారు కదక్కా, దానిపై ఎలా సాంబార్ పడేశావు? అనవసరంగా ఇప్పుడు తిట్లు కాస్తావేమో. భయపడకండి వదినా, నేనున్నానుగా, అంతా నేను చూసుకుంటానులేండి. ఆ పేపర్ నా అజాగ్రత్త వల్లే పోయిందని చెప్తాను అనుకుంటూ ఇంట్లోపలికి వెళ్లేసరికి అక్కడ మోహన్, రామారావు మాట్లాడుతూ కనిపిస్తారు. ఎరా చిన్నాడా, ఆ పేపర్ లామినేషన్ చేయించావా? అదే నాన్న, ఆ పేపర్ లామినేషన్కి ఇచ్చారా? అదేం అవసరం లేదు చెప్పాను కదా, దాన్ని జాగ్రత్తగా దాచితే సరిపోతుంది. అనవసరంగా దాన్ని బయటికి తీసుకెళ్తే కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అన్నయ్య చెప్పినట్టుగానే జరిగిందన్నా. గుడికెళ్ళి వస్తున్నప్పుడు గట్టిగా గాలి విసిరేసరికి ఆ పేపర్ ఎగిరిపోయి కాలువలో పడిపోయింది. అదేంట్రా చిన్నోడా, అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? అజాగ్రత్తగా ఉన్నది వాడు కాదు, మీ అతి జాగ్రత్త వల్ల ఈరోజు మన దుకాణం యొక్క కాగితమే పోయింది. రేపు అధికారులు తనిఖీ చేయడానికి వస్తున్నారు. ఆ పేపర్ కనిపించకపోతే దుకాణం వాళ్ళ సొంతం అయిపోతుంది. ఇలా ఆ తండ్రి కొడుకులు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ చినికి చినికి గాలివానైనట్టు పెద్ద గొడవగా మారిపోతుంది. ఆ కుటుంబం 3 ముక్కలుగా విడిపోతుంది. క్షమించండి నాన్న, అన్నయ్య, ఇదంతా నా తప్పు వల్లే జరిగింది. నాకు కాస్త టైం ఇవ్వండి, ఎలాగోలా దాన్ని కాపీని నేను తీసుకొస్తాను. అది అంత సులభమైన పని కాదు రాజేష్. అయినా నిన్ను కాదు, నేనెన్నోసార్లు చెప్పాను నాన్నగారికి ఆ పేపర్ జాగ్రత్తగా దాచండి అని. నిజంగానే జాగ్రత్తగా దానిని లామినేషన్ చేయించాలనుకున్నవారు ఆయనే స్వయంగా వెళ్ళి చేయించాలి. అంతేగాని నీపైన బాధ్యతలు పెట్టడం సరైన పని కాదు. ఆయన చేసిన పని వల్ల ఈరోజు మన కుటుంబం అంతా రోడ్డుపైకి వచ్చేస్తుంది. ఈరోజు మీరు పెద్దవాళ్ళయ్యి నా దుకాణంలో ఉన్నారా? కానీ మీరు పుట్టకముందు నుండి నేను నిర్మించుకున్న సామ్రాజ్యం ఆ హోటల్. దాని గురించి మీరు నన్ను ప్రశ్నించే అధికారం మీకు లేదు. ఇక మీదట మీ మొహాలు నాకు చూపించబాకండి. ఏటు పోతారో ఎక్కడి పోతారో పోండి. ఎంత జరిగాక ఇక్కడెందుకుంటాం? చాందిని, నువ్వెన్నోసార్లు అన్నావు మనం ఇద్దరం వేరేగా హోటల్ మొదలు పెడదామని. అదే పని చేద్దాం పద. ఇక్కడ మనకి అసలు విలువే లేకుండా పోతుంది. ఇంకేంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా బయలుదేరు. సరేనన్నా. కోమలి, పద, మనం కూడా వెళ్ళిపోదాం. అయ్యో, రే పెద్దడా చిన్నాడా, ఎక్కడికి వెళ్ళబాకండ్రా, జరిగిందేదో జరిగిపోయింది. కాంతం, నా మాటకు ఎదురుబడితే నువ్వు కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా అనేసరికి సూర్యకాంతం మౌనంగా ఉండిపోతుంది. ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికి వారే కొత్త కొత్త హోటళ్లు పెట్టుకుంటారు. ఒకనాడు చాందిని, ఏంటండి, మన హోటల్కి ఎవరూ రావడమే లేదు, చేసిన వంటలన్నీ వృధాగా పోతున్నాయి. నిజానికి వంటలు ఎలా చేయాలో నాకు సరిగ్గా తెలియదు. నాన్నకి మాత్రమే వంటలు బాగా చేయడం వచ్చు. ఏది ఎలా చేయాలో, ఎంతెంత వెయ్యాలో అన్నీ ఆయన చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయేవారు. మామూలుగా వంట అయితే నేను రాజేష్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేను వంట సరిగ్గా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. పైగా ఈ కొత్త హోటల్కి అయ్యే ఖర్చు మన ఆదాయాన్ని మించిపోయింది. దీనిని మనం ఇప్పుడే ఆపేస్తే మంచిది. అలాంటప్పుడు మనం ఎలా బ్రతుకుతామండి? ఒక పని చేద్దాం, మనం మన ఇంటికి వెళ్ళి మావయ్య గారి కాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా మనల్ని క్షమిస్తారు కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది. పాపం రాజేష్ చాలా కష్టాలు పడుతున్నాడని విన్నాను. వాణ్ణి కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలండి అంటూ చాందిని తను చేసిన తప్పంతా తన భర్తకు చెప్పి ఒప్పేసుకుంటుంది. అయ్యో, ఎంత పని చేసావు చాందిని.
సర్లే, మనమంతా కలిసి మాట్లాడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మరోవైపు కోమలి, రాజేష్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు మీ వదిన గారు చేసిన తప్పుని మీపై వేసుకున్నారు. అష్ట కష్టాలు పడుతున్నాం ఇప్పుడు. వంట అయితే బాగానే చేస్తున్నారు, కానీ మనం ఇడ్లీలు చేస్తున్నప్పుడేమో వాళ్ళు దోశ అడుగుతున్నారు. దోశలు చేస్తున్నప్పుడేమో కస్టమర్లు పూరి అడుగుతున్నారు. ఇలా ఒక గిరాకీ కూడా మన దుకాణంలో ఉండడం లేదండి. వంట అయితే నాన్న దగ్గర నేర్చుకున్నాను, కానీ అన్నయ్యలాగా హోటల్ని మేనేజ్ చేయలేను నేను. అన్నయ్య ఎవరెవరికి ఎంతెంత వండాలి, కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఏది అడుగుతాడో అది లేనప్పుడు వాళ్ళని మన దగ్గర ఉన్నది కొనిపించేలా ఎలా మాట్లాడాలని అన్నయ్యకి బాగా తెలుసు. ఎలాగోలా మన కుటుంబం అంతా మళ్ళీ కలిసిపోతే బాగుండు. ఇంతలో మోహన్ రాజేష్కి ఫోన్ చేసి తన మనసులో మాట చెప్తాడు. రాజేష్ దానికి సంతోషించి తన భార్యతో కలిసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటానికి బయలుదేరతాడు. ఇంకోవైపు రామారావు, సూర్యకాంతం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పౌరుషానికి పోయి పిల్లలిద్దరినీ ఇంటి నుండి తరివేశారు. ఇప్పుడు చూడండి మన కష్టాలు. నా అహంకారంతో పిల్లలిద్దరినీ ఇంటి నుండి బయటకు పంపించేశాను. కానీ నా శక్తి ఎప్పుడో తగ్గిపోయింది. వాళ్ళిద్దరే కష్టపడి హోటల్ని నడుపుతున్నారు. సహాయంతో వంటలైతే చేసేస్తున్నాను, గాని మన రాజేష్ లాగా లెక్కలు మాత్రం వేయలేకపోతున్నాను. ఎప్పటినుండో మన హోటల్కి వచ్చేవాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు, కానీ ఇన్నాళ్ళలాగా డబ్బులు ఇవ్వటంలా అందరూ డబ్బులు ఎగ్గొట్టెళ్ళిపోతున్నారు. అందుకే మనం ఇలా కష్టాలు నష్టాల బారిన పడ్డాం. పిల్లలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేస్తే బావుండు అని అనుకుంటూ ఉండగా తమ కొడుకులు కోడలు ఇంటికొచ్చేస్తారు. పిల్లలు వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నావురా? మిమ్మల్ని చూడాలని మాకెంతా అనిపిస్తుంది. పిల్లలు, నన్ను క్షమించండ్రా. నా కోపం వల్ల మీ ఇద్దరిని దూరం చేసుకున్నాను, కానీ మీపై ప్రేమ లేక కాదు. నాన్నగారు, మమ్మల్ని క్షమించండి. అసలేం జరిగిందంటే అంటూ జరిగిందంతా చెప్పుకొస్తాడు. చాందిని కూడా వాళ్ళని క్షమాపణ అడుగుతుంది. నన్ను దయచేసి క్షమించండి. నా వల్లే ఇంతవరకు వచ్చింది. కానీ ఆ రోజు ఆ పేపర్ని నేను ఎక్కడ పడేసానో కూడా మర్చిపోయాను. పోనీ లేక జరిగిందేదో జరిగిపోయింది. దుకాణం లేకపోతే మనకి పెద్ద బాల్కనీ ఉందిగా, అక్కడే మనం వంటలు చేద్దాం. మన ఇంటి ముందు అమ్మకాలు ప్రారంభిద్దాం. ఈ ఆలోచన బాగుంది, అట్టగే చేద్దాం. ఇలా అనుకుని పొద్దున్నే ఆ కుటుంబం అంతా నిద్రలేచి తమ బాల్కనీలో వంటలు చేయడం మొదలు పెడతారు. వండిన వంటలన్నీ తెచ్చి కిందన ఇంటి ముందు అమ్మకాలు ప్రారంభిస్తారు. మళ్ళీ మన దుకాణానికి పూర్వ వైభవం వచ్చిందండి. చూసారా, ఈ రోజు లాభం ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చూడలేదు. అవును కాంతం, ఇక అంతా మళ్ళీ మనం దుకాణాన్ని బాగా నిలబెట్టుకోగలిగాం. దేవుడి దయ ఇదంతా. అలా బాల్కనీలో వంటలు అచ్చొచ్చి ఆ కుటుంబం బాగా ఎదుగుతుంది. ఇంతలో ఒకనాడు మొక్కలకు నీళ్లు పోయటానికి వెళ్లిన చాందిని చీర ఒక చెట్టు త్వరలో ఇరుక్కుంటుంది. ఇదేంటి చెట్టు? ఎప్పుడు నా చీర ఇందులో ఇరుక్కుపోవడమే. అప్పుడు ఆమెకి ఆ రోజు తను విసిరేసిన పేపర్ అందులో కనిపిస్తుంది. దాన్ని తీసుకువెళ్లి తన భర్తకి చూపిస్తుంది. యాహూ, మన దుకాణం పేపర్ దొరికేసింది. ఇక ఆ దుకాణంపై మనకు సర్వ హక్కులు ఏర్పడతాయి. అలా ఆ దుకాణం మళ్లీ వారికే సొంతమవుతుంది. ఎప్పట్లాగానే రామారావు గారి హోటల్ 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లుతూ ఉంటుంది. తండ్రి కొడుకులు కలిసి కష్టపడుతూ ఆ హోటల్ని విజయవంతంగా నడుపుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సూర్యకాంతం, రామారావు దంపతులకి రాజేష్ ఒకే ఒక్క కొడుకు. రాజేష్ భార్య కొత్తగా అత్తగారింటికొచ్చింది. సూర్యకాంతానికి కోపం ఎక్కువ. కోమలి కొత్తగా ఇంటికొచ్చిందని కూడా లేకుండా కోమలిని ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని అంటూ ఉంటుంది. సూర్యకాంతం, రామారావు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కోమలి వస్తుంది. ఏం కోమలి, ఏంటి ఈరోజు మాకేం కూర ఉండదో అనుకుంటున్నావేంటి? నేనా అత్తయ్య గారు, నాకు వంట చేయడం రాదు. ఏంటి, వంట చేయడం రాదా? సరిపోయింది. నేను నేర్చుకోలేదు అత్తయ్య. పెళ్లికి ముందు ఏదో చేసుకుని తినేదాని మీ అమ్మ అనేవాళ్ళు. అదా, నూడిల్స్ అండి, అదొక్కటే వచ్చు. ఏమో, అదొచ్చు కదా నా కోడలకి. అన్ని వంటలు వచ్చేయమని మురిసిపోయా. అయినా నేర్చుకోవద్దా? చేసి పెట్టడానికి మీరున్నారు కదా అని నేర్చుకోలేదు అత్తయ్య. ఇది మరీ బాగుందమ్మా. కాంతం, శాంతం కొత్త కోడలు కదా, తనే నేర్చుకుంటుందిలే, నువ్వు ఊరుకో. సరే, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. చేసే, ఆకలేస్తుంది. కనీసం అదైనా వచ్చా కోమలి? తినడం ఎందుకు రాదు అత్తయ్య గారు, బాగా వచ్చు. నా కర్మే తింటం కాదు, టిఫిన్ చేయడం రాదండి. సూర్యకాంతం టిఫిన్ చేయడానికి వెళ్తుంది. చేస్తూ ఉంటుంది. కోమలికి నేర్పిద్దామని అనుకుంటుంది. కోమలి, కోమలి. చెప్పండి అత్తయ్య గారు.
ఈరోజు టిఫిన్ ఎట్లా చేయాలని నేర్చుకో. సరే అత్తయ్యగారు, చెప్పండి. సూర్యకాంతం దోశలు చేయటం నేర్పిస్తుంది. కోమలి చూసి నేర్చుకుంటుంది. ఇలా చెయ్యాలి, సరేనా? సరే అత్తయ్యగారు, చేసేయండి. నాకు 3 చాలు. ఏంటే నేను చేస్తే నువ్వు తింటావా? బాగుంది, ఇంత నేర్పించింది ఎందుకు? ఇప్పుడే కదా అత్తయ్యగారు నేర్చుకున్నాను, తర్వాత నేను చేస్తానులేండి. సరేలే. సూర్యకాంతం దోశలు వేసి పెడుతుంది. కోమలి తింటూ ఉంటుంది. 3 కాస్త 5 అవుతాయి. అత్తయ్యగారు ఇంకొక దోశ. సరే, నీ పని బాగుంది. ఇంకెన్ని తింటావే? సరే, మీరు దిష్టి పెడుతున్నారు, ఒకటి చాలండి. దిష్టి పెట్టానా? పోన్లే. సూర్యకాంతం తన మనసులో, దీనికి లోకు ఇవ్వకూడదు, నాతోనే దోశలు వేయించుకుని దిష్టి పెట్టానంటుంది. అందంగా ఉందని కోడలు చేసుకుంటే దీంత అంటే నా నెత్తి మీద పడింది అని అనుకుంటుంది. ఇక రామారావు, సూర్యకాంతం, కోమలి ముగ్గురూ టిఫిన్ చేసేసి కూర్చొని ఉంటారు. ఇంతలో రాజేష్ బయట నుంచి వస్తాడు. ఏరా రాజేష్, టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా, మీరు? తిన్నాం. ఏం కోమలి, తిన్నావు బాగా? ఎందుకు తినలేదు? 1/2 డజన్ దోశలు తిందే. అత్తయ్యగారు ఇలా దిష్టి పెడుతున్నారని సరిగా తినలేదు. ఓసిని మేసావు కదే. సరైన కొడలే దొరికింది నీకు. రామారావు అలా అనేసరికి సూర్యకాంతం తన మనసులో, నన్నే అంటుంది, తిన్నవి తిని సరిగ్గా తినలేదు అని. నా కొడుకు దగ్గర నా మీద ఎటకారం ఆడుతుంది, చెప్తా దీని పని అని అనుకుంటుంది. అత్తయ్య ఏం కూర వండుతారు? ఆయన ఎంత వయసు వచ్చింది, వంటరాదు ఏం రాదు, మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను అడుగుతున్నావా? వయసుకి వంటకి సంబంధం ఏంటి అత్తయ్య? ఒక వయసు వచ్చాక అని నువ్వే చూసుకోవాలిగా. అమ్మ చేస్తుంది, అత్త చేస్తుంది అంటే అవదుగా. మీరు నన్ను అవమానిస్తున్నారు అత్తయ్య. అబ్బా కాంతం, ఊరుకో. పాపం వంట చేయడం రాకపోతే ఏం చేసుద్ది? అవునమ్మా, వదిలే, తనే నేర్చుకుంటుందిలే. మీరిద్దరు మాట్లాడకండి, ఏం పనిరాదు గాని మళ్ళీ ఏం కూర వండుతారని అడుగుతుంది. నాకు కోపం వస్తుంది అత్తయ్య. మొత్తం ఏం చేస్తావే? వంట చేసేస్తా. ఇదేం గొడవ నాన్నా? ఏమోరా, మీ ఆవిడ వంట చేస్తా అంటేనే భయం వేస్తుంది. మీరిద్దరు ఆగండి, దానికేం వచ్చు వంట? మళ్ళీ వంట చేస్తానంటుంది. ఈరోజు నేను వంట చేస్తా నిజంగానే. వద్దు కోమలి, అమ్మ సరదాగా అంది. నేను సరదాగా అనలేదే. నువ్వు ఊరుకోవే. నాకు తెలీదు, ఈరోజు నన్ను వంట చేయకపోతే ఇంక నేనేం తినను. సూర్యకాంతం తన మనసులో, అమ్మో, ఇది వంట చేతి ఎట్టా ఉంటదో, ఎందుకు వచ్చింది? నేను చేయడమే మంచిది, లేదంటే అయిపోతాం. ఏదో కోపంలో అన్నాను, ఇప్పుడు ఇది ఊరుకునేలా లేదు అని అనుకుంటుంది. ఏం వద్దులే, నేను చేసుకుంటా. అయితే ఇక నేనేం తినను, నన్ను మీరు అవమానించారు. నీకింత పౌరుషం ఎక్కడి నుంచి వచ్చిందే? అత్తయ్యగారు, నేను చేస్తాను. సర్లే, ఏదో ఒకటి చెయ్యి. ఇక కోమలి వంటగదిలోకి వెళ్తుంది. వంటగది మొత్తం వెతుకుతుంది. పన్నీర్ దొరుకుతుంది. అమ్మా, దాన్ని రెచ్చగొట్టావు. ఇప్పుడు ఆ వంట మనమే తినాలి. అవును, ఎంత పని చేసావే కాంతం. కోపంలో వాగాను గాని ఇప్పుడు కూడా భయం వేస్తుందండి. ఈరోజు అయిపోయాంపో. అత్తయ్య, పనీర్ దొరికింది, దొండేస్తా. ఏదో ఒకటి వండు. ఏదైతే ఏంటి, వంట రానప్పుడు. కోమలి పన్నీర్ కూర వండుతూ ఉంటుంది. ఆ వంటలో ఏవేవో వేస్తుంది. బయట రామారావు, సూర్యకాంతం, రాజేషు భయపడుతూ ఉంటారు. ఒక పక్క సూర్యకాంతాన్ని తిడుతూ ఉంటారు. కోమలి తన మనసులో, ఈరోజు ఈ పన్నీర్ వండాలి, అందరూ ఆశ్చర్యపోవాలి. ఇంత బాగా ఎలా చేశామని అందరు నన్ను పొగిడేయాలి. అత్తయ్యగారికి మాత్రం ఎక్కువ కూర పెట్టి మెప్పించాలి. నా కూరకి అత్తయ్యగారి ఫ్యాన్ అయిపోవాలి. అదంతా జరగాలంటే ముందు నేను పన్నీర్ వండాలి అని అనుకుంటుంది. కాసేపు అక్కడే వంటగదిలో కూర్చొని ఆలోచిస్తుంది. ఎలా వండాలో తెలీదు, ఎలాంటి ఆలోచన రాదు. కాసేపటికి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎలా వండాలో తెలియనప్పుడు నాకు ఈ పంతాలెందుకు? వండాక బాగోపోతే పరువు పోద్దేమో. అయినా ఈ పన్నీర్ని నీళ్ళలో ఉడికించాలేమో. ఇందులో చింతపండు వేస్తే అన్నిట్లోనూ వేస్తారు కదా. ఏదో ఒకటి వండేద్దాలే. పన్నీర్ని ఉడకపెట్టి కారం నీళ్ళల్లో పోసేత్తా, అయిపోద్ది. నేను తినకుండా వాళ్ళకి పెడితే సరిపోతుంది అని కోమలి అనుకుంటుంది. కాంతం, కోమలి ఏం చేస్తుందంటావ్? ఎల్లి చూసి రావే. సరేనండి. ఆగండి అత్తయ్య, నా వంట అయ్యే వరకు మీరెవరు వంటగదిలోకి రాకూడదు. ఇదే నా మాట. నా మాటే శాసనం.
నువ్వేమైనా శివగాం అనుకుంటున్నావేటే? మీరు నన్ను ఎన్నన్నారు? ఎన్నో అనలేదు, కొన్ని అన్నాను. వంట మొదలెట్టావా? కాసేపట్లో ఘుమఘుమలు వస్తాయి చూడండి అత్తయ్య. సరే చూద్దాం. అప్పటి వరకు వంటగదిలోకి రాకూడదు. సొరలేవే బాబు. రామారావు రాజేష్ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సూర్యకాంతానికి ఏం చేయాలో తెలియదు. అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకే కాంతం, చేసిందంతా చేసి అలా తిరుగుతావు? నువ్వు గొయ్యి తీసి అందులో ఏమీ తెలియని మమ్మల్ని పడేసావు కదమ్మా. ఎద్దరు ఊరుకోండి. నేను రెచ్చగొడితే దాన్ని రెచ్చిపోమన్నారా? సరే, నేను వెళ్ళి కాసేపు పడుకుంటా. సూర్యకాంతం అలా చెప్పి వెళ్ళి పడుకుంటుంది. రామారావు రాజేష్ ఆ వంట నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కాని వాళ్లకు కూడా ఎలాంటి ఆలోచన రాదు. నాన్నా, ఇప్పుడేం చేద్దాం? ఒరేయ్, మనం కామ్గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాంరా. ఏ సాయంత్రానికో వద్దాం, సరిపోద్ది. మరమ్మా, ఇదంతా చేసిందే మీ అమ్మ, తిన్నీ దాన్నే. పాపం నాన్న అమ్మ. ఇంతలో కోమలి వంట అయిపోవచ్చింది. కాని రామారావు రాజేష్ నక్కి నక్కి బయటకు వెళ్ళిపోవటానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. కోమలి వాళ్ళిద్దరినీ చూసేస్తుంది. మావి గారు ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బే, ఏమీ లేదమ్మా, మీ అత్తయ్యని లేపడానికని వెళ్తున్నాను. కూర నుంచి మంచి సువాసనొస్తూ ఉంటుంది. ఆ వాసనకి సూర్యకాంతం లేచి వస్తుంది. కూర బాగా వండినట్టుంది, మంచి వాసనే వస్తుంది. అవును, నిజమే. ఇప్పటి వరకు లేదు, ఇప్పుడే వస్తుంది వాసన. నిజమేనన్నా, పారిపోదాం అనుకున్నాం. ఇలా ఉంటే ఎందుకు వెళ్తాం? నన్ను వదిలేసి పోదాం అనుకున్నారు కదూ. ఛీ! కోమలి అందరికీ అన్నం పెట్టి కూర వడ్డిస్తుంది. అందరూ తింటారు. ముద్ద అలా నోట్లోనే ఉండిపోతుంది. వాసన బానే వచ్చింది కదా, కూరంటే ఎట్టా ఉంది? నాకింక చావాలని లేదు. కోమలి, ఇంకెప్పుడు నువ్వు వంట చేయకు. ముగ్గురు ఆ వంట తిని భయపడి బయటికి పారిపోతారు. తిన్నదంతా కక్కేస్తారు ఈ మాత్రం ఉంటుంది నాతో అని కోమలి అంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.